తులారాశి వారికి ఆగస్టు 7 శుక్రవారం మహాలక్ష్మీదేవి ప్రత్యేక కటాక్షం లభించే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త మీ ఇంటి గడప తట్టే అవకాశం ఉంది. ధనలాభం, ఉద్యోగ పురోగతి, వ్యాపారంలో అవకాశాలు, కుటుంబంలో సంతోషం, కోర్టు వ్యవహారాల్లో అనుకూలత, ఆస్తి సంబంధిత విషయాలలో మంచి ఫలితాలు పొందే యోగం ఉంది. ఈరోజు చివరిలో చెప్పే లక్ష్మీదేవి పరిహారం తప్పకుండా తెలుసుకోండి. అది మీ అదృష్టాన్ని మరింతగా బలపరుస్తుంది. ఇక అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాము. శ్రీ లక్ష్మీనారాయణుల ఆశీస్సులతో ఆగస్టు 7, 2026 శుక్రవారం తులారాశి వారికి సంపూర్ణ దినఫలాలకు స్వాగతం తెలుపుకుంటూ, ఈరోజు మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన శుక్రవారం కావడంతో ధనప్రాప్తి, కెరియర్ గ్రోత్, ఉద్యోగ ప్రమోషన్, వ్యాపార అభివృద్ధి, పెట్టుబడుల ద్వారా లాభాలు, కుటుంబ శుభవార్తలు, వివాహ యోగం, ప్రేమలో విజయం, ఆరోగ్య మెరుగుదల, విదేశీ అవకాశాలు వంటి అనేక శుభ సూచనలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ముందుగా ఈరోజు పంచాంగ విశేషాలను తెలుసుకుందాం. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం ఆగస్టు 7, 2026 శుక్రవారం నవమి సాయంత్రం 4:37 వరకు ఉండి తరువాత దశమి వస్తోంది. కృత్తిక నక్షత్రం సాయంత్రం 6:43 వరకు ఉండి తరువాత రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత గడియలు సాయంత్రం 4:27 నుంచి 5:57 వరకు, వర్జం ఉదయం 7:28 నుంచి 8:58 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:24 వరకు. ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేయటం చేత వృషభ రాశిలోని చంద్రుడి సంచారం కారణంగా తులారాశి వారికి ఆర్థిక స్థిరత్వం, ధనయోగం, ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపార లాభాలు, కొత్త ఆదాయ వనరులు, పెట్టుబడుల విజయాలు, బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ వ్యవహారాలలో పురోగతి, కుటుంబ ఐక్యత, ఆస్తి సంబంధిత లాభాలు, విదేశీ అవకాశాలు బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో నిలిచిపోయిన పనులు పూర్తి కావటం, మంచి వార్తలు వినడం, గౌరవం మరియు పేరు ప్రతిష్ట పెరగటం వంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు ఏ సమయంలో అదృష్టం మీ వైపు ఉంటుంది? ఉద్యోగ, వ్యాపార, ధన, కుటుంబ, ఆరోగ్య, ప్రేమ, విద్య, విదేశీ అవకాశాలు ఎలాంటి ఫలితాలు రానున్నాయి? చివరిలో చెప్పేటటువంటి మహాలక్ష్మి పరిహారం మీ జీవితంలో ఐశ్వర్యాన్ని ఎలా పెంచుతుంది? పూర్తి తులారాశి దినఫలాలను మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. తులారాశి ఆగస్టు 7, 2026 ఆర్థిక పరిస్థితులు కనుక మనం చూసుకుంటే, తులారాశి వారికి శుక్రవారం మహాలక్ష్మి కటాక్షంతో ధనయోగం బలపడుతోందని చెప్పొచ్చండి. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి డబ్బు, బకాయిలు, పెండింగ్ బిల్లులు చెల్లింపులు అందే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక విషయాలలో ఒక శుభవార్త మధ్యాహ్నం తర్వాత వినే అవకాశం కనిపిస్తోంది. పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ఆచితూచి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఆర్థిక వృద్ధికి మీకు దారి తీస్తాయి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం ప్రయోజనకరంగా ఉంటుంది. డిజిటల్ బిజినెస్, ఇక ఆన్లైన్ ఇన్కమ్, ఈ కామర్స్ రంగాలలో ఉన్నవారికి కూడా కొత్త అవకాశాలు కనిపించే రోజు. ఈరోజు ప్రారంభించే ప్రణాళికలు రాబోయే రోజులలో మంచి ఫలితాలను ఈ రాశి వారికి అందిస్తాయండి. ఇక ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకుంటే ఉద్యోగస్తులకు ప్రమోషన్, శాలరీ ఇంక్రిమెంట్లు కనిపిస్తున్నాయి. అలాగే కెరియర్ గ్రోత్కు సంబంధించిన శుభవార్తలు అందేటటువంటి రోజని చెప్పచ్చు. మీరు చేసేటటువంటి కృషికి గుర్తింపు లభించే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారులకు కొత్త కస్టమర్లు, లాభదాయకమైన ఒప్పందాలు, ఆదాయం పెంచే అవకాశాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా రీటైల్, ఫార్మసీ, ఐటీ, సాఫ్ట్వేర్, డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ బిజినెస్ రంగాలలో ఉన్న వారికి పురోగతి అనేది కనిపిస్తోంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్ లేదా మంచి ఉద్యోగ సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ధైర్యంగా ముందడుగు వేస్తే మంచి అవకాశాలు మీ వైపుకి వస్తాయండి. మరి ప్రేమ మరియు వైవాహిక జీవిత పరంగా ఈ రాశి వారికి కనుక మనం చూసుకుంటే, ప్రేమించిన వ్యక్తితో ఉన్న అపార్థాలు తొలగి పరస్పర నమ్మకం మరింతగా బలపడుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం లేదా కుటుంబ సభ్యుల మధ్యన సానుకూలమైనటువంటి స్పందన వచ్చే అవకాశం కనిపిస్తోంది. జీవిత భాగస్వామితో కలిసి తీసుకునేటటువంటి నిర్ణయాలు కుటుంబంలో సుఖశాంతులు, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతాయి ఈ రాశి వారికి. ఇక కుటుంబ విషయాలు కనుక మనం ఈ రాశి వారికి
చూసుకుంటే కనుక ఇంట్లో శుభవార్తలు వినేటటువంటి అవకాశం అనేది కనిపిస్తోంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్యన ప్రేమ, ఆప్యాయత మరియు ఐక్యత అనేది పెరుగుతోంది. ఇల్లు, వాహనం లేదా ఆస్తికి సంబంధించిన పెండింగ్ పనులు ముందుకు సాగేటటువంటి సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. మరి పెద్దల ఆశీర్వాదంతో మీరు ప్రారంభించే ఒక ముఖ్యమైన పని విజయవంతంగా పూర్తి అయ్యేటటువంటి అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తోంది. మరి ఈ రాశి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు చక్కగా వారికి చదువు పైన ఏకాగ్రత పెరుగుతుందని చెప్పొచ్చు. అనుకూలమైన రోజు, పురోగతి అనేది కనిపిస్తోంది. మరి విదేశీ విద్య, ఉన్నత విద్య లేదా స్కాలర్షిప్కు సంబంధించిన అనుకూలమైనటువంటి సమాచారం అందేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొత్త నైపుణ్యాలు, అలాగే ఏఐ, డిజిటల్ స్కిల్స్ మరియు టెక్నాలజీ కోర్సులు నేర్చుకోవటం భవిష్యత్తు కెరీర్కు మంచి పెట్టుబడిగా మారుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి రాశి మహిళలకు ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే కనుక, మహాలక్ష్మి అనుగ్రహంతో ఇంట్లో ఐశ్వర్యం, ఆనందం మరియు శుభకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుందని చెప్పచ్చు. ఉద్యోగం చేసేటటువంటి మహిళలకు గుర్తింపు, ప్రమోషన్, కొత్త బాధ్యతలు లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే హోమ్ బిజినెస్, అలాగే బొటిక్, బ్యూటీ, ఫ్యాషన్, ఆన్లైన్ బిజినెస్ చేసే మహిళలకు కొత్త కస్టమర్లు, ఆదాయం పెరిగేటటువంటి అవకాశాలు అనేవి ఈ రాశి వారికి కనిపిస్తున్నాయండి. మరి ఆరోగ్యపరంగా కనుక మనం చూసుకుంటే, ఆరోగ్యం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోవటం, మరింత తగినంత నీరు తాగడం అనేది ఈ రాశి వారికి మంచిది. యోగా, ధ్యానం, ప్రాణాయామం వల్ల మానసిక ప్రశాంతత అనేది పెరిగి ఒత్తిడి అనేది కూడా తగ్గుతుంది. సరిపడా నిద్ర, తేలికపాటి వ్యాయామం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండి పనులను విజయవంతంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. మరి చేసుకోవాల్సిన పరిహారాలు కనుక మనం చూసుకుంటే, శుక్రవారం మహాలక్ష్మీదేవికి తెల్లని పువ్వులతో పూజ చేసుకుని ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. సాయంత్రం నెయ్యి దీపం వెలిగించి శ్రీ సూక్తం లేదా లక్ష్మి అష్టోత్తర శతనామావళి పారాయణం చేయటం వల్ల ధనయోగం, ఐశ్వర్య యోగం బలపడుతుందని విశ్వసిస్తారు. పేదలకు అన్నదానం చేయటం లేదా అవసరమైన వారికి సహాయం చేయటం ద్వారా పుణ్యఫలం లభిస్తుందని ఒక ఆధ్యాత్మిక విశ్వాసం ఉందండి. మరి తులారాశి వారికి యొక్క ఆగస్టు 7, 2026 శుక్రవారం మహాలక్ష్మి అనుగ్రహంతో ధనయోగం, ఉద్యోగ పురోగతి, వ్యాపార విజయాలు, కుటుంబ సంతోషం మరియు శుభవార్తలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. ప్రతిరోజు తులారాశి దినఫలాలు, అలాగే గ్రహ గోచార విశ్లేషణ, ధనయోగం, ఆధ్యాత్మిక పరిహారాలతో మళ్ళీ కలుద్దాం. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. నమస్కారం.